వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర గారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ విధంగా ఉంది, సో దాదాపు ఇప్పుడు చాలామంది అమరావతి వైపు కూడా చూస్తున్నారు. ప్రజెంట్ అమరావతి మార్కెట్ కూడా ఎలా ఉంది, ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏంటి 1 year నుంచి మనం చూస్తూనే ఉన్నాం మార్కెట్, హైదరాబాద్ మార్కెట్ కొంచెం డల్గానే నడుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్లు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఇప్పుడు రిజల్ట్ వచ్చాయి, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయాయి, రేపో మాపో తెలంగాణలో మళ్ళీ పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అయినా కానీ మార్కెట్ ఇంకా పుంజుకోలేదని చెప్పి మనకు వినిపిస్తున్నమాట. సరిగ్గా ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నమెంట్ మారింది. అటు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలో రావటం, ఒకసారిగా మళ్ళీ అమరావతిలో భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే అమరావతి వైపు ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు అని చెప్పి మనకు వినిపిస్తున్నమాట. సో ఈరోజు కూడా మన పేపర్లో మనం చూసాము, 2.5 సంవత్సరంలోనే అమరావతిని కంప్లీట్ చేస్తామంటున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. సో మరి హైదరాబాద్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఆంధ్ర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయండి. ఎంతవరకు వస్తున్నాయంటే యావరేజ్గా ఒక 15% మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ మనకు ఆంధ్ర నుంచి వస్తుందండి. సో మన మార్కెట్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటే ఒక 5% ఎఫెక్ట్ అవ్వచ్చండి. ఎందుకంటే ఆ 10% కూడా వాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ వర్క్ చేస్తూ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి దే ఆర్ ఎండ్ యూజర్స్ అంటారు. అంటే ఇల్లు కొనుక్కొని ఉన్న వాళ్ళకి ఎండ్ యూజర్స్ అంటారండి. సో ఎండ్ యూజర్స్ ఒక 10% అయితే ఉన్నారండి వాళ్ళు ఆంధ్ర నుంచి. మిగతా 5 to 7% అనేది ఆంధ్ర నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవండి. అంటే ప్లాట్స్ కొనడం కానీ ఎక్కువగా ఎకరాల్లో కొన్నారండి. చాలా వరకు డెవలపర్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. సో ఆ 5% మార్కెట్ అయితే ఎఫెక్ట్ ఉంటుందండి హానెస్ట్లీ. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా మన హైదరాబాద్ మీద ఉంటుంది. ఎప్పుడు మీకు తెలిసిందే, ఇండియాలో టాప్ 3 రియల్ ఎస్టేట్స్లో హైదరాబాద్ ఒకటి ఉందండి. సో ఆ 5%కి మించి ఎఫెక్ట్ ఉండదండి ఫస్ట్ థింగ్. రెండోది, నేను పర్సనల్గా చూశాను, 1 year బ్యాకే చాలా వరకు కస్టమర్స్ ఈ గుంటూరు, అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారండి 1 year బిఫోరే. ఎందుకంటే నేను చాలా వరకు చాలా పీపుల్తో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను. సో తక్కువ ప్రైస్ ఉంది, ఏమో గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ముందే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి అక్కడ. సో ఐ నో మెనీ పీపుల్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్. సో నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అది అనుకున్నది జరిగింది. ఇప్పుడు ప్రైస్ కూడా నాకు తెలిసి 5 to 6 times పెరిగి ఉంటుందండి. 5 to 6 times, ఎస్. ఓకే. అంటే మార్కెట్ అలా పడిపోయింది అప్పుడు. సరిగ్గా మనకి ఒక 15 రోజుల క్రితం, అంటే రిజల్ట్ రాకముందు, ఒకవేళ మళ్ళీ గత ప్రభుత్వం అయినా వస్తే కొన్ని వందల మంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో గ్యాప్ కూడా, అంటే 2-3 రోజులు గ్యాప్ తీసుకోవడానికి లేదు. రిజల్ట్ రావటం మొత్తం హైదరాబాద్ చేరి ఇక్కడే ఇన్వెస్ట్ చేసి ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వెనకడుగు వేసారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావటం, ఆయనకు ఒక విజన్ ఉండటం, అది కొత్త రాజధానిగా మనం డెవలప్ చేసుకోబోతున్నాం, వరల్డ్ క్లాస్ సిటీగా అక్కడ డెవలప్ అవుతుంది. కరెక్ట్గా ఇదే టైంలో కానీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి చాలామంది ఎన్ఆర్ఐలు కావచ్చు, బయట నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, చాలామంది అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. భూముల రేట్లు కూడా దాదాపు 3-4 రెట్లు పెరిగిపోయాయి అంటున్నారు అనుకున్న సమాచారం ప్రకారం. పెరిగాయండి, బాగా పెరిగాయండి రేట్స్. అంటే గత 1 monthకి ఇప్పుడు చూసినా అట్లీస్ట్ మోర్ దెన్ డబుల్ అయ్యిందండి. సో అదే ఇందాక మీకు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇన్వెస్టర్స్ ఎప్పుడు 10 to 15% ఉంటారండి, దాని మించి ఉండరు. ప్రాపర్టీస్ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా 2వ ప్రాపర్టీ కొంటున్నానంటే దట్ విల్ బి మై ఇన్వెస్ట్మెంట్. నా ఫస్ట్ ప్రాపర్టీ ఎప్పుడు నేను ఉండడానికి నేను తీసుకుంటాను. సో ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తారండి, ఎండ్ యూజర్స్ రారు. ఎందుకంటే ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి అక్కడ ఇంకా కంపెనీస్ చాలా రావాలి, వస్తున్నాయి, ఇంకా రావాలి. సో ఇవన్నీ ఆ ఎండ్ యూజర్ మార్కెట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అమరావతిలో, ఈవెన్ విజయవాడ కానీ గుంటూరు కానీ. సో ఎస్, ఫ్యూచర్లో ఎనీహౌ సిటీ ఫామ్ అయిన తర్వాత డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ అయితే హ్యూజ్గా వస్తుందండి, చాలా హ్యూజ్ నెంబర్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అప్పుడు ఎండ్ యూజర్ మార్కెట్ స్టార్ట్ అవుతుందండి. ప్రస్తుతానికైతే ఓన్లీ ఇన్వెస్టర్స్, చెప్పినట్టుగా ఎన్ఆర్ఐస్ ఫండ్స్ ఉన్నాయి, ఓ 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి, ప్లాట్ కొనాలి, అలాగుంటుంది తప్ప రెగ్యులర్ మార్కెట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. అంటే దాదాపు 2019లో, 2014 నుంచి 2019 వరకు విపరీతమైన భూమి ఉంది అమరావతిలో. అసలుకి వందల మంది అయితే చాలా మంది అక్కడ కొన్ని వేల మంది ఇన్వెస్ట్ చేసి తర్వాత 2019 నుంచి 2024కి
ఒక్కసారిగా అక్కడ పూర్తిగా పడిపోయింది. అంటే చాలా మంది ఫైనాన్షియల్గా డబ్బులు తెచ్చి పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, వడ్డీలు కట్టలేక, లేకపోతే అవి అమ్ముడు పోకుండా చాలా మంది చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. కానీ ఈసారి 2024 చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక వెనక తిరిగి చూసుకునే పని లేదు. అమరావతి చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవబోతుంది. దాదాపు 2.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు అనేది మొత్తం వీళ్ళు కంప్లీట్ చేయబోతున్నారని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. చాలామంది ఏంటంటే కొంత బడ్జెట్ ఉన్న వాళ్ళు అంటే విజయవాడ వైపు కానీ గుంటూరు వైపు కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు అమరావతిలో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం సో ఆ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటే పాత మాస్టర్ ప్లాన్ ఉంది ఆల్రెడీ. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ ప్రకారం అమరావతిలో ఎక్కడెక్కడ ఏమేమి రాబోతున్నాయి కంప్లీట్గా ఆయన ఆ రోజు మనం బ్లూ ప్రింట్లో చూసాం. సో అదే యాజ్ టీజ్గా ఇప్పుడు రన్ అవుతుంది. ఇది 1-2 చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు అంటే ఒకటేనండి, మనం అమరావతికి 30 కిలోమీటర్ రేడియస్ అండి, ప్లస్ మనకి విజయవాడ గుంటూరు మధ్యన ఉన్న లొకేషన్స్ ఎక్కువగా డెవలప్ అవుద్దండి. డెఫినెట్గా అవుతారు. అంటే కమర్షియల్గా చూసినా కూడా డెవలప్ అవుద్ది, రెసిడెన్షియల్గా డెవలప్ అవుద్ది, ఈవెన్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చాలా వరకు వస్తున్నాయి అక్కడ. సో ఈ 3 లొకేషన్స్, ఫస్ట్ అమరావతి 30 కిలోమీటర్ రేడియస్, క్యాపిటల్కి 30 కిలోమీటర్ రేడియస్, అంటే ఆల్రెడీ గుంటూరు వస్తుందండి. గుంటూరు టు విజయవాడ మధ్యన ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే వస్తుందండి. కానీ ఇప్పుడు ఈ రోజు కొనే పరిస్థితి అయితే అక్కడ కనిపించట్లేదు. మీరు అన్నట్లు దాదాపు 10 రెట్లు అక్కడైతే భూముల రేట్లు పెరిగాయి. కానీ పక్కనే ఉన్న అంటే ఇప్పుడు మన పల్నాడు సైడ్ తీసుకుందాం, నర్సరావుపేట, చిలకలూరుపేట అటు సైడ్ అయితే నర్సరావుపేట ఆల్రెడీ డిస్టిక్ అయింది. సో అక్కడ కూడా రేట్లు బాగా పెరిగాయి. ఎప్పుడైతే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిందో ఇంకా అక్కడ మార్కెట్ అయితే ఇంకా పుంజుకుంది. సో ఈ నర్సరావుపేట చుట్టుపక్కల కానీ చిలకలూరుపేట కానీ ఇటు సైడ్ పిడుగుల వాళ్ళ అంటే పల్నాడు సైడ్ కానీ ఇన్వెస్ట్ చేస్తే చాలా తక్కువ రేట్లకి ఇప్పుడు అక్కడ దొరుకుతుంది. ఎలా ఉంటుంది సార్ అక్కడికి అంటే ఫ్యూచర్ అంటే అమరావతి అక్కడ డెవలప్మెంట్ చూసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే హైదరాబాదు ఒకప్పుడు ఎండింగ్ ఎక్కడ మనకి అమీర్పేట, కానీ ఈరోజు గచ్చిపల్లి దాటిపోయాము, చివరికి జడ్చల్ దాకా వెళ్ళిపోయాం. సో అలానే పెరుగుకుంటూ వస్తుంది కదా ఇటు సైడ్ కూడా. డెఫినెట్గా అటు సైడ్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? డెఫినెట్గా పెరుగుతుందండి. సో రెసిడెన్షియల్ వైజ్గా చూస్తే అంత గ్రోత్ ఉండదు, బట్ ప్లాట్స్ ఎక్కువగా సేల్ అవుతాయండి. ల్యాండ్స్ కొంటారు జనాలు. అంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్ ఎక్స్పెక్ట్లు అంటే ఒక 5 to 10 years గ్రోత్ ఎక్స్పెక్ట్గా తీసుకుంటారు ఈ ఏరియాస్లోని. సో అదే మీకు చెప్పింది, ప్లాట్స్ ఎక్కువగా సేల్ అవుతాయండి అక్కడ, రాదర్ దెన్ ఈ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ల్యాండ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అక్కడ ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. సో మరి అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? బేసిక్గా ఈరోజు అగ్రికల్చర్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అది రెసిడెన్షియల్ మారుతుందండి. ఎనీహౌ ఇప్పుడు చూడండి, సిటీ మన హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ల్యాండ్స్ లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్ట్ చేస్తూ దానికి అగైన్ రెసిడెన్షియల్గా మారుస్తున్నారు. సో అటువంటి సిచ్యువేషన్ వస్తుందండి. సో మరోపక్క విజయవాడ అటు గన్నవరం దాటి కూడా అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి. సో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు రైట్ టైం అయినా అక్కడ తీసుకున్నాం. గన్నవరం అంటే నథింగ్ బట్ విజయవాడ అనుకోవచ్చు అండి. హార్డ్లీ 15-20 minutesలో మనం విజయవాడ రీచ్ అయిపోతాం. సో గన్నవరంకి ఇంకో 5 kilometers డిస్టెన్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చండి ప్లాట్స్లో. ఈవెన్ గన్నవరంలో చాలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా నేను చూశానండి. సో విల్లా ప్రాజెక్ట్స్ కూడా చాలా వస్తున్నాయి. సో గన్నవరం ఈజ్ ఎ గుడ్ లొకేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఎయిర్పోర్ట్, మెయిన్గా ఎయిర్పోర్ట్ ఉంది. సో మన విజయవాడలో మెయిన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మన ఎయిర్పోర్ట్ అనండి. సో ఎయిర్పోర్ట్ డెఫినెట్గా డెవలప్ అయితే చేస్తారు. ఇప్పుడు ఇంటర్నేషనల్, ఎందుకంటే సిటీ ఫామ్ అయితే అగైన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కువగా వస్తాయి మనకి. సో ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుందండి. ఎక్కువగా కార్పొరేట్స్ ఎక్కువగా కొనడానికి ట్రై చేస్తారు ఇక్కడ గన్నవరం సైడ్. యాక్చువల్గా మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా ఐటీ పార్క్ దగ్గర పెట్టారు. అంటే ఐటీ అటు సైడ్ ఏమైనా రాబోతుందా ఎయిర్పోర్ట్ దగ్గర? డెఫినెట్గా ఏ విధంగా అయితే మనకి హైటెక్ సిటీ గచ్చిబౌలి ఇటు ఎయిర్పోర్ట్ రూట్ డెవలప్మెంట్ అయిందో రేపు అటు సైడ్ వచ్చే అవకాశం ఉందంటారా? గన్నవరం ఉంది. ఐటీ ఇండస్ట్రీస్ మొత్తం అడిగే వస్తుందండి. బట్ హైదరాబాద్తో కంపేర్ చేయలేం, బట్ డెఫినెట్గా ఐటీ స్లోగా డెవలప్ అవుతుందండి అక్కడ. హైదరాబాద్తో కంపేర్ చేయలేమని మీరు అన్నారు, కానీ ఒకప్పుడు హైటెక్ సిటీ ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు ఇప్పటికీ వినిపిస్తుంది. సో ఆయన వేసిన పునాదే ఈరోజు ఇంత లక్షల కోట్లు ఎగుమతులు జరుగుతుంది ఐటీ నుంచి. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి 2 దృష్టిలో పెట్టుకున్నారు. ఒకటి అమరావతి పునర్నిర్మాణం, 2 పోలవరం కంప్లీట్ చేయడం, 3 ఐటీ. అంటే మా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయబోతుందని చెప్పి అన్నారు. చాలా మంది ఎక్కువ ఫోకస్ కూడా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఐటీ వైపే ఉంటుంది. సో మన ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా రీజన్ ఉందని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఐటీ అటు సైడ్ రాబోతుందని ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు అని ఒక మాట. మరి అక్కడ కమర్షియల్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? డెఫినెట్గా ఐటీ వస్తుందండి. అంటే ఒకేసారి ఇండస్ట్రీస్ అన్నీ రావడం అంటే కష్టం.
స్లోగా 1 by 1 ఫస్ట్ ఒక హబ్ స్టార్ట్ అయింది అనుకోండి, లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అటు సైడ్ బాగుంటుందండి. లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే డెఫినెట్గా రిటర్న్స్ అయితే వస్తుంది. ఫస్ట్ మీకు చెప్పాను కదండి, ఐటీ ఇండస్ట్రీస్ డెఫినెట్గా వస్తుంది, ఎక్కడ విజయవాడలో వస్తుంది. బట్ ఇది అంతా అవ్వడానికి మనకు 3 to 4 years టైం పడుతుంది. కానీ ఒకవేళ ఐటీకి అక్కడ బాగా డెవలప్ అయితే అంటే చాలామంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. 70%, అవును, నాట్ ఏ 30-40%, 70%. మరి అక్కడికైనా పరిశ్రమగా డెవలప్ అయితే ఐటీ పరిశ్రమలు వీళ్ళు అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందే? తమ సొంత ఊర్లో అంటే సొంత ఊరు అక్కడ లోకల్ అయితే వాళ్ళు డెఫినెట్గా షిఫ్ట్ అవడం ట్రై చేస్తారండి. బట్ క్లైమేట్ వైజ్గా చూస్తే హైదరాబాద్ అంత బెస్ట్ క్లైమేట్ ఇంకేం లేదు. కానీ ఇక్కడే ఒక డౌట్ వస్తుంది, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అందరూ ఇంటి దగ్గర నుంచి చేస్తున్నారు. ఎస్. సో మరి క్లైమేట్ అన్నప్పుడు మరి ఇది ఎలా చేస్తున్నారు? సరే, ఇప్పుడు అదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళు ఎక్కడి నుంచైనా వర్క్ చేస్తారండి, నాట్ ఓన్లీ విజయవాడ. ఎనీ ఒక విలేజ్లో కూర్చొని ఆయన వర్క్ చేసుకోగలరు. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుందండి. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల మనకి మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కోవిడ్ థ్రెట్ అయితే మనకు లేదు. అక్కడికి ఇక్కడికి ఒకటే క్లైమేట్ ఒకటే తేడా, అంతే. క్లైమేట్ ఒకటే తేడా అండి.